మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడో రావాల్సిందే. అనుకోని కారణాల వల్ల పాట ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇక ఇప్పుడు చరణ్ బర్త్డే సందర్భంగా పాటని రిలీజ్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట కుర్రకారుని అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ముందుగా తెలుగు వర్షన్ ని రిలీజ్ చేశారు. తర్వాత తమిళ హిందీ వర్షన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఈ మేరకు వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక్కడ జరగండి పాటతో అభిమానులు ఊగిపోతున్నారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట మెహ్నీది సునీతి చౌహాన్ ఆలపించారు. ఈ పాట అందరినీ అలరిస్తోంది. ఇక తమన్ క్యాచీ ట్యూన్ కు ప్రభుదేవ కొరియోగ్రఫీ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా విజువల్స్ సెట్ అదిరిపోయింది. చరణ్ కి ప్రభుదేవ కంపోజ్ చేసిన స్టెప్పులు, పాటలో కియారా అందాలు, ఆ విజువల్స్ సెట్ వర్క్ కలర్ఫుల్ గా డిజైన్ చేయడంతో లిరికల్ వీడియో కూడా వేరే లెవెల్లో ఉంటే తెరపై ఇంకా పాట ఇంకెంత గ్రాండియర్గా ఉంటుందా అని అనుకుంటున్నారు. ఏదేమైనా జరగండి పాట మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక గేమ్ చేంజర్ ప్రమోషన్లో స్పీడ్ పెంచేలా ఉన్నారు. ఇంకో నెలలోనే షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట. ఈ ఏడాదిలోనే గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ బడ్జెట్, బిజినెస్, డిజిటల్ రైట్స్ విషయంలో ఎన్ని రూమర్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఈ మూవీ దిల్ రాజు శంకర్ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్ బిజినెస్ చేసే చిత్రంగా రికార్డ్ లెక్కేలా ఉంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. మొన్న మధ్య వైజాగ్ లో 4 రోజులు ఆర్కే బీచ్ లో అద్దరిపోయే పొలిటికల్ సీన్ ని షూట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి చరణ్ బర్త్డే రోజున అభిమానులకి మంచి గిఫ్ట్ ఇచ్చారు. మరి రిటర్న్ గిఫ్ట్ గా మనం ఏం చేద్దాం? సినిమాని హిట్ చేసేస్తే అంతకు మించిన గిఫ్ట్ ఇంకోటి ఉంటుందంటారా? అసలే చరణ్ దగ్గర నుంచి సినిమా వచ్చి ఇంతకాలం అవుతోంది కాబట్టి ఆవురావురు అంటున్న ఫ్యాన్స్ కి బర్త్డే రోజు చరణ్ ట్రీట్ ఇవ్వగా హిట్ ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సినిమాని తొందరగా మా ముందుకు తీసుకురండి అంటూ అభిమానులు బర్త్డే విషెస్ ని అందిస్తున్నారు.